డిజైనర్. మా దాంట్లో డైయింగ్ ప్రోడక్ట్స్, బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ శారీస్ తయారవుతాయి. మా దగ్గర ప్రోడక్ట్స్ కాటన్, కోటా, సిల్క్ కోటా, ప్యూర్ సిల్క్ ప్రజెంట్ ఉండే మెటీరియల్ ఫ్యాబ్రిక్ మార్కెట్లో ఉందండి మా బ్రాండ్ పైన. ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే సిల్క్ ప్రింటింగ్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను. వ్యాక్స్ టేబుల్స్ పెట్టాలని అనుకుంటున్నాను. వ్యాక్స్ టేబుల్స్ పైన ప్రింటింగ్ చాలా నీట్గా వస్తుంది, కానీ వాటికి వాటర్ ఎఫిషియెంట్ వాటర్ కావాలి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. నా పేరు సాయి బాబు. మేము ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి, తర్వాత ఇక్కడ ల్యాండ్, ఎక్విప్మెంట్, దానికి సంబంధించిన సబ్సిడీ వివరాలు, గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు ఎంటర్ప్రెన్యూర్స్కి లభిస్తాయి, ఇటువంటి విషయాలను తెలుసుకోవడం కోసం ఇక్కడ వచ్చాము. మా కంపెనీ నేమ్ వచ్చేసి అవెన్యూ ల్యాబొరేటరీస్. ఇట్స్ ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ. We are the new entrepreneurs from this. My name is B. Vijayalakshmi. We have started one industry called Dismolding Products with the name of Avenue Dismolding Works. It has been changed into BTEC India Private Limited. We are trying to get some certifications like UL and everything to get it in the international market. In India, ours is the only source for molded products. It's a soft plastic component mainly used in automobile market by wiring harness vendors. Now we are diversified into electrical shroud installation. నా పేరు జయంతి, నా ఫ్రెండ్ మాధవి, ఇంకొక అమ్మాయి ఉంది విద్య అని. ముగ్గురం కలిసి ఇన్వెలేషన్ అనే సంస్థని స్థాపించాం. సో ఇందులో మేము హెల్తీ ప్రోడక్ట్స్, చాక్లెట్, బిస్కెట్, తర్వాత క్రిస్పీస్ అన్ని మిల్లెట్ సంబంధించింది అన్నమాట. మా గవర్నమెంట్ పరంగా ఏంటంటే ఒక మైక్రో సెక్టార్కి ప్రతి సూపర్ మార్కెట్లో ఒక స్టాండ్, అట్లీస్ట్ టు డిస్ప్లే దర్ ప్రోడక్ట్స్. అలాంటివి ఏమన్నా గవర్నమెంట్ పరంగా మాకు ఆ సహాయం వస్తే దట్స్ ఎ బిగ్ హెల్ప్ ఫర్ ద ఎంటర్ప్రైజ్. ఈ టెక్నాలజీ ఇచ్చేటప్పుడు కూడా అట్ ద మినిమం కాస్ట్, అప్పుడు ఈజీగా ఉంటుంది ఎంటర్ప్రెన్యూర్కి. ఆపరేటర్ వచ్చి జీ ఉషార్ అని. వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకేజింగ్ మెటీరియల్ ఫర్ యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ మెయిన్. అది ఎస్టేట్ అన్ని లిక్కర్ జార్స్, వేరే వేరే మన మోతీచూర్ లడ్డు అని ఈ టైప్ ప్యాకింగ్ చేస్తాం. యూనిట్ ఇస్ ప్యాకింగ్ యూనిట్. My name is Vilash and I work for Stick House. And the company has started in Italy and we have took the franchisee. We prepare ice creams on the stick. So the main technical issues of our industry is that we can't able to find the display freezer which we will keep in our stores to sell the sticks. And the main problem is we are importing the machines, the freezers from the foreign countries. So it will be better for us if we are able to find that freezers in India. నా పేరు దుర్గారాణి. మాది హైమా ప్లేట్స్ అండ్ వెసల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ, ఫ్యాబ్రికేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్. We are the suppliers for government organizations like Pandol Cements, Nuclear Fuel Complex, NFCL, all other companies. We need an upgraded X-ray equipment for our industry. నమస్తే, నాది కాకినాడ. మాది 4 years బ్యాక్ మేము సాయి కార్తికేయ ఫుడ్ ప్రొడక్ట్స్ అనే ఇండస్ట్రీని పెట్టి ఇక్కడ జూట్ బ్యాగ్ ఇండస్ట్రీని నడిపిస్తున్నాము. మాకు ఈ ఇండస్ట్రీకి సంబంధించి మనకి అప్కమింగ్ మిషనరీస్, మీకు అప్గ్రేడెడ్ మిషనరీస్ మాకు దొరకట్లేదు ఇక్కడ. మేము ఆల్ ద వే ఫ్రమ్ చైనా నుంచి మేము ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ తెచ్చుకునేటప్పటికి ఈ మిషనరీస్ ప్రైస్ పెరిగిపోతుంది. సో అదేదో మన ఆంధ్రప్రదేశ్, మన చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేసుకుని మంచి మిషనరీని తీసుకొస్తే మాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆలోచన. I am Guripati Vijayalakshmi, KCD Foods Managing Partner. Our unit is at Pragati-Nagar, Kulpalli, Hyderabad. We are into manufacturing of eggless Premier cookies. We are looking for a technology to develop accuracy in parameters given by the packaging industry for 100% utilization for high productivity in packaging and production too.
నా పేరు డాక్టర్ రజనీ కుమారి. మాది కివీస్ ఈకో ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ 5 months అనే జెటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. మేము ఎన్వైరన్మెంటల్ కన్సల్టెన్సీ అండ్ ఎన్విరాన్మెంటల్ ల్యాబొరేటరీ సర్వీసెస్ చేస్తూ ఉంటాము. మాకు వచ్చి ఈ సెక్టార్లో స్కిల్డ్ పర్సన్స్ చాలా అవసరం అండి. ఈ స్కిల్డ్ పర్సన్స్కి ట్రైనింగ్ అనేది కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఇట్లాంటి ల్యాబొరేటరీస్కి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని అప్గ్రేడేషన్కి గవర్నమెంట్ కూడా కొంత మనకి సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే వీ కెన్ గివ్ బెటర్ సర్వీస్ టు ద ఇండస్ట్రీ అన్నమాట. ఈసారి అనిపించేసాను. నా పేరు సుచిత. ఇక్కడ డైయింగ్ ప్రింటింగ్ రెండు జరుగుతాయి. అయితే మాకు పెద్దగా ప్రాబ్లమ్స్ అలాంటివి లేవు. ఇంకా ముందే ఉంది. వర్కర్స్ని కరెక్ట్గా హైర్ చేసుకోవాలి, మార్కెటింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. అందరూ కరెక్ట్గా ఉంటే మనకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. నా పేరు కరుణ అండి. నా కంపెనీ పేరు హోమ్ శ్రీ కాంట్రాక్టర్స్. వీఆర్ సిచ్యువేటెడ్ ఎట్ ఎలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ రాజరామారం అండి. ఐఎమ్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ కార్రుగేటెడ్ కార్టూన్స్ అండి. సో మాకు సెమీ ఆటోమైజేషన్ ప్లాంట్ ఉంది నాది. ఇప్పుడు మాకు ఆటోమైజేషన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి, 3-ply 5-ply. అలా కాకుండా కార్రుగేషన్ మెషిన్ సెట్ చేయడానికి ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఆటోమైజేషన్ కానీ ఉంటే బాగుంటుందని ఉందండి. ఎందుకంటే మాకు మ్యాన్ పవర్ కి దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది, అబ్బాయిలు ఎస్పెషల్లీ. మిగతా మెషిన్స్ అన్ని నేను ఉమెన్ తోటి మేనేజ్ చేస్తున్నాను. ఆ మెషిన్ ఇట్ ఈస్ హెవీ ఓరియంటెడ్ మెషిన్, సో ఐ నీడెడ్ ఎ మ్యాన్ ఫర్ దట్. ఆ మ్యాన్ బదులు టెక్నాలజీని ఉపయోగించుకుంటే బాగుంటుందేమో అన్న ఉద్దేశంలో. రాజేష్ అండి. ఐఎమ్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పెయింట్స్. We manufacture decorative, industrial and specialized paints. Without technology support, starting something is very difficult. So we need newer technologies. Newer technologies like today if you see nanotechnology on paint is also there. It's a very expensive technology where we can't get it from other countries. So if these kind of technologies are available within our country and we have technocrats who can support the industry need, we can do wonders, because India is a larger market for any product. We manufacture more of green products. If the government can support us with the technologies, with green products, using organic pigments, but inevitably when they are not available in abundance, we have to use substitutes. So we should have that substitute part of it also as a green product. My name is Dr. Reddy. I am representing from Pragna Generics Private Limited. We are manufacturing generic drugs actually. The technology is more important to us because we required such type of technologies from various countries to gain the knowledge and technical things. So I request to the government to provide some type of connectivity to various experts in various countries. This is my request. Hi, I'm V.P. Kulkarni from Nirmala Petropack Private Limited, Hyderabad. We are into packaging, packaging products from various industries like food processing, consumer goods, pharmaceutical, electronics, and all other things. All the products we make are from food-grade plastics, virgin plastic. Basically, a customized product we do as per the customer's requirement and specification. In terms of technological upgradation, basically we are looking for automation to improve the productivity, automation to improve the quality, delivery schedule. That's what is the basic thing that we are looking for automation. Thank you. My name is G. Rajendra Kumar. My company name is Ryan Automation. My company will do industrial automation and home automation. We'll do automation for factory equipments, plants, cement plants, power plants like that. And we do home automation for home security and lighting controls. By using home automation, you can turn on or off your home appliances by your smartphone from anywhere from the world, across the world. You can schedule your home appliance like when your device turn on or off. I am Dr. Prasunna, proprietor S Mushroom Agritech. We are into the manufacturing of mushroom spawn and mushrooms, and also training and technology partners with National Institute of Rural Development and Panchayati Raj, Government of India. We are looking for cost-effective automation for mushroom production
which will benefit both our company and also rural India. నా పేరు కృష్ణంరాజు, నేను అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ని. సో ముఖ్యంగా ఇందులో ఏంటంటే సీడ్ టెక్నాలజీ. సీడ్ అనేది ఎంత ఇమ్మెన్స్ పార్ట్ అంటే, మనకు ఆహారం కావాలంటే విలేజ్ నుంచి రావాలి. విలేజ్లో రైతులు మనకు ఆహారం పండించాలంటే బేసిక్ యూనిట్ సీడే. ఆ బేసిక్ యూనిటే మేము తయారు చేస్తూ రైతులు బాగా దిగుబడి పండించడం కోసం అని సలహాలు ఇస్తూ ఉంటాం. సీడ్తో పాటు మాకు ఇంకా ఏం ప్రోడక్ట్ ఉన్నాయంటే ఆయుర్వేదిక్. Madan Mohan, I am the managing partner of the company. My name is Surya Electronics. So we are in this business since 20 years. Basically, our company is processing and manufacturing and developing electronics embedded systems. So we are basically since 20 years we are supplying all this material to the railway signaling and telecom department and the electrical department and the locomotives. Especially we need to have some plant and machineries and this testing equipment and all. So being a small company like us, to have all this sort of equipment and all, it is a little bit expensive for us. So in this case, if the government is really, for small scale industries, if they are helping in terms of this finance to purchase that equipment, because these equipments are really required. To get the product in quality way. So that's why they insist a plant machinery. So for procurement of this plant machinery, it needs some financial needs. So for that, if government is helping us in procuring that by way of giving for nominal interest and some subsidies, we definitely meet the quality of the global market, and also you can switch over to global market also. So this is my opinion for the small scale industries who are manufacturing this electronic equipment. My name is Dr. Swarna. My company name is Swarna Sai Management Consultancy. We are manufacturing in sanitary napkin. మేము ఇంక్యుబేషన్ గా తీసుకొని దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. మాకు సెమీ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ లో మేము ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేకపోతున్నాం కాబట్టి మాకు ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్స్ ఉంటే కనుక మేము మోర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మేము ఎలిజిబుల్ ఉన్నాము. సో మాకు అది ప్రొవైడ్ చేస్తే కూడా బెటర్గా ఉంటుందని చెప్పి మేము మా కంపెనీ పేరు ఉన్నతి స్పీకర్స్. అయితే మా దగ్గర కొంచెం ఓల్డ్ మిషనరీ, దానికన్నా అప్డేట్ చేసిన మిషనరీ కావాలి ఉంటే కనుక మనం ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ లో తట్టుకోగలుగుతాము. అది కాక కొంచెం ట్యాక్స్ ప్రాబ్లం ఉంది. చాలా మంది ట్యాక్స్ లో గోల్మాల్ చేసి ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కాబట్టి చాలా కరెక్ట్ గా అమలు చేస్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటే కనుక ఇంకా సర్వే అవడానికి చాలా